గుండెల్లో దించాలి. జాగ్రత్తగా వాడు ఆయువు పట్టు కనిపెట్టు. అక్కడ ఒక పట్టు పట్టి వాడి గుండెల్ని పిండు. ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏమిటి? అవసరం చూడు, అమ్మాయి అరుణ్ చెల్లెలు. ఏ పేపర్లో చూసినా మీ అన్ని పేరేని. బాల రసాల సాల నవ పల్లవ కోమలాంగులైన చిరంజీవి సౌభాగ్యవతి కోమల గారికి ఈ కుసుమాన్ని బహుకరించుకోవచ్చా? థ్యాంక్ యూ. కోమల గారు, మీరు నాకు బాగా తెలుసు, మరి నేను మీకు తెలుసా? నాకు బాగా తెలుసు. ఇజ్ ఇట్? ఎస్. మీ పేరు విక్రమ్ కుమార్, అలైజ్ విక్కీ, ద గ్రేట్ డాన్సర్. నేను మీ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. తమరు నా పట్ల చూపిన ఈ అభిమానానికి గుర్తుగా మరో కుసుమ. థ్యాంక్ యూ. మేడం, నేను ఆడబోయే నృత్య నాటకంలో మీరు నా పార్ట్నర్ గా అంగీకరిస్తే నా కళకే ఒక అలంకారం అవుతుందని నా నమ్మకం. ప్లీజ్. మీ అంత గొప్ప నాట్యకారుడితో నాట్యం చేయడం ఒక అదృష్టమే. మీ అంగీకారానికి అంజలిగా మరో కుసుమ. శివాజీ, మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ అరుణ్ కుమార్. మీ జాతి వాడే, లాయరు. కొద్ది వయసులోనే పెద్దగా ఎదిగాడు. ఎస్ ఎస్, మిస్టర్ అరుణ్ కుమార్. ఎక్కడో విన్నట్టు చూసినట్టు కూడా గుర్తు. డాక్టర్ గీతానంద్ కేసులో వినుంటారు, చూసుంటారు. ఆఫ్ కోర్స్, వెరీ ఇంట్రెస్టింగ్ కేసు. రోజు కొన్ని వందల మందిని ఇంత బయట చూస్తూ ఉండటంతో కేసుల నెంబర్లు తప్ప మనుషుల ముఖాలు, పేర్లు గుర్తుపట్టలేకపోతున్నా. కానీ నేను మాత్రం మీ మాటలో, మీ చేతలో, మీ వాదనలో అన్ని గుర్తుపెట్టుకోగలను. అడవిలో సింహగర్జన, కోర్టులో సింహంగారి వాదన ఎవరు మాత్రం మర్చిపోగలరు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ బీర్? థ్యాంక్స్. ఏమండి దానయ్య గారు, ఈ ఆటైనా గెలుస్తారా లేదా? మీకు గెలుపు మాకు అలుపు అన్నట్టు ఈ ఆట కూడా మీకు దానం చేయటమే. అయినా మీతో ఆడి గెలవటం ఎవరికి సాధ్యం? మరీ అంతగా పొగిడి వారిని మురగ చెట్టు ఎక్కించకండి. ఎంత ఆటగాడికైనా ఓటమి తప్పదు. అలాగా? అయితే మీరాడి ఆయన మీద గెలవని చూద్దాం. అండ్ వై నాట్? ప్రయత్నం పురుష లక్షణం. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. అయితే ఇప్పుడు జరగబోయేది ఇద్దరు సమూజ్యుల రంగం అన్నమాట. నో 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 నో, మేము సమూజ్యులం కాదు మిస్టర్ రావు. ఆది నుంచి ఉన్నాను గనక ఆట నా గుప్పెట్లో ఉంది. పాపం అరుణ్ కుమార్ ఇప్పుడే వచ్చాడు గనక ఆట అంతు పట్టే లోపలే అంతమైపోతుంది. ఆ నమ్మకంతోనే ఆటగాడు అంతమైపోతాడు. ముఖ్యమైన ఒక మూలను ఎదురువాడికి వదిలేస్తాడు. నవ్విసి అవుట్. ఓహో, అద్భుతం. ఎదురులేని నిజాన్ని చెప్పాడు. కానీ సమర్థుడైన ఆటగాడు ఒక గది వదిలి మరో గది నుండి ఎదుట వ్యక్తిని గదుముకు రాగల సామర్థ్యం కలిగి ఉంటాడు. మీరు చెప్పిన నిజమే కావచ్చు, కానీ ఆ సామర్థ్యం కోసం ఎంతో శక్తిని ఒకే చోట కూడగట్టాల్సి ఉంటుంది. ఆ కారణంగా మరో చోట బలహీనుడవుతాడు. ఆ బలహీనత మీద ఎదురువాడు చావు దెబ్బ కొట్టదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మంత్రిని కాపాడుకోవడం కోసం మీరు రాజుని వదిలేశారు. సెకండ్ మే మీ ఆట కట్టు. వండర్ఫుల్, సింప్లీ సూపర్. అదరగొట్టేశావు బ్రదర్. థ్యాంక్స్ అలాట్. వెల్, నరసింహం గారు, నేను గెలిచానంటారా మీరు ఓడిపోయానంటారా? ఇది చివరాట కాదు కదా. అఫ్ కోర్స్, మొదటనే అనుకోండి. గెలిపేవరితో తేలాలంటే ఆడవలసిన ఆటలు చాలా ఉన్నాయి. కానీ ప్రతి ఆటకి ఏదో ఒకనాడు ఫైనల్ అంటే ముగింపు ఉంటుంది. గుర్తుంచుకోండి. గుడ్ బై. కోమల, వాట్ ఇస్ దిస్? మీ అన్నయ్య అసలు ప్రోగ్రామ్ మర్చిపోయినా నువ్వు కాఫీ ప్రోగ్రామ్ మాత్రం రిపీట్ చేస్తున్నావు. ఏం చేయనండి, అన్నయ్య కోర్టు వాయిదాలు తప్ప వేరే ఏ ప్రోగ్రాం గుర్తుండదు. ఆయనేగా తల్లి నిన్న కావాలని సినిమా ప్రోగ్రాం పెట్టారు. నిన్నటి ప్రోగ్రాం ఇవాళకే మర్చిపోయాడా? నిన్నంటే ఎప్పుడు 24 గంటలు 24 ప్రోగ్రాంలు మర్చిపోతాడు. కాఫీ తీసుకోండి. అన్ని శిక్షల కంటే ఎదురు చూసే శిక్ష చాలా పెద్ద శిక్ష. ఇంతకీ వస్తాడంట? వచ్చేసాను సార్. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. గుడికి వెళ్ళి మా అమ్మ నాన్న పేరు అర్చన చేయించి వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది. ఐఎమ్ రియల్లీ సారీ. ఫస్ట్ షో టైంకి వస్తానే సెకండ్ షో టైంకి వచ్చాను. సరే, క్షమించాను. అది సరే, అమ్మా నాన్న అంటే గుర్తొచ్చింది. ఇంతకు ముందు వచ్చినప్పుడు సరిగా వీళ్ళేనా మీ అమ్మా నాన్న? ఈవిడ మీ అమ్మగారా? మరి మెడలో ఈ దండేమిటి? ఆవిడ కూడా పోయారండి. లేదయ్యా, ఆవిడ బతికే ఉంది. లేదండి. ఈవిడ నేను చూశాను. ఎక్కడ? ఎక్కడా?
ఎక్కడో చూశాను. ఎక్కడ డాక్టర్? గీత, పోయిన సంవత్సరం మనం ఆంధ్ర సర్జన్స్గా వైజాగ్ మెంటల్ హాస్పిటల్ వెళ్ళాం కదా. అవును, అక్కడే ఉండి చూసినట్టు నాకు జ్ఞాపకం. ఎస్, అక్కడే చూశాం. నమస్తే. నన్ను లాయర్ ధర్మారావు గారు పంపించారు. నేను వారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఓ, ధర్మారావు గారు పంపించారా? ఒక క్షణం నేను చూసి నన్ను నేనే మర్చిపోయాను బాబు. ఏమ్మా, నా అలాగే ఉన్నవారు ఎవరైనా మీ బంధువుల్లో ఉన్నారా? ఎవరో కాదు బాబు, మీరే. అచ్చు నీలాగే ఉంటారు. ధర్మారావు గారు మిమ్మల్ని చూసినామన్నారు. ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు బాగున్నాయా? అంతా బాగా చూసుకుంటున్నారా? ప్రాణం ఒక ఎత్తుగా చూసుకుంటున్నారు బాబు. బంగారం లాంటి మనుషులు. అయినా వీళ్ళందరూ ఎంత బాగా చూసుకుని ఏం లాభం? అక్కడ ఇంట్లో పిల్లలు ఏం అవస్థపడుతున్నారో ఏమిటో. వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ డాక్టర్ గారు ఊరుకోరే. పుణ్యాత్ములు నన్ను ఇక్కడి నుంచి కదలొద్దు అని అంటారు. కేసు విచారణకి ఇక్కడికే వస్తుందట. పైగా మా వారిని ఈ ఊరి జైలుకే మారుస్తారట. అందుకని కొన్ని రోజులు ఇక్కడే ఉండి వెళ్దాం అనుకుంటున్నాను. ఏం చెప్పమంటావు బాబు? ఈ కేసులో పడి అందరం చెట్టుకొక్కడం పుట్టకొక్కడం అయిపోయి నా మనసు రెండు ముక్కలు అయిపోయింది. కాసేపు ఈ కేసు ఏమవుతుందో, మా జీవితాలు ఏ సముద్రంలో కలిసిపోతాయో అని కళ్ళలో పడుతూ ఉంటాను. మరి కాసేపు నా పిల్లల దగ్గర పరిగెత్తుకు వెళ్ళిపోవాలని ఆరాట పడుతూ ఉంటాను. ఊరుకో. ఏటిది? ఊరుకోమ్మా. పాపం పిచ్చి పిల్ల, హాస్పిటల్ కదా, ఎవరినో చూడడానికి వచ్చుంటుంది, ఏడుస్తుంది. ఇక్కడది సర్వసాధారణం. బాబు, నువ్వు లాయర్వే కదా. మా వారి కేసు గురించి ధర్మారావు గారు నీకు చెప్పే ఉంటారు. చెప్పారమ్మా. చెప్పారా? ఏం చెప్పారు బాబు? నాకు చెప్పవా? ఏం బాబు ఆలోచిస్తున్నావు? నువ్వైనా నాకు నిజం చెప్పావు. ఈ కేసులో గెలుపు మాదేనా? ఆయన విడుదల చేస్తారా? మళ్ళీ నేను, ఆయన, నా బిడ్డలు అందరం కలిసి ఆనందంగా ఉండగలవా? చెప్పు బాబు. అదిగో నువ్వు అదలా చూస్తున్నావు అంటే ఆయన విడుదల చేయరా? ఆయన మాకు శాశ్వతంగా దూరం అయిపోతారా? లేదమ్మా, ఆయన తప్పకుండా విడుదలవుతారు. ఈ భర్త నిరపరాధి. నిరపరాధి నా భగవంతుడు కూడా శిక్షించలేడు. మీకంతా మంచి జరుగుతుంది, నా మాట నమ్మండి. ఇప్పుడు నా గుండెల్లో ఎంతో నెమ్మది. తీయటి మాట చెప్పావు బాబు. ఏ తల్లి కన్న పెట్టవు నా ఆయుష్ కూడా పోసుకుని నూరేళ్ళు చల్లగా వర్తిల్లు బాబు, చల్లగా వర్తిల్లు. సభాసదులకు నమస్కారం. మన టైగర్స్ క్లబ్ వార్షికోత్సవ సందర్భమున క్రైమ్ కేసు
మహేశ్వరి శ్రీ పులిగడ్డ నరసింహ గారిని సన్మానించడం అంటే మనల్ని మనమే సన్మానించుకోవడం అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, మన టైగర్స్ క్లబ్ మిత్రులు భారతీయ శిక్షా స్మృతిలో మరణదండన ఉండొచ్చా ఉండకూడదా అనే సమస్య మీద నన్ను మాట్లాడమని